ఏంటి వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ యూట్యూబ్ ఛానల్. మనము నెక్స్ట్ జేఎస్ సిరీస్ చేస్తున్నాం కదా, అందులో ఈ రోజు నేను ప్రీ రెండరింగ్ అనే కాన్సెప్ట్ నెక్స్ట్ జేఎస్ లో ఉందన్నమాట. దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు స్టార్ట్ చేసే ముందు నేను రియాక్ట్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ప్రీ రెండరింగ్ అంటే రెండరింగ్ ఎలా జరుగుతుంది అనేది మనం ముందు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ జేఎస్ లో ఇది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని అంటున్నారు కదా, మరి దాని కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను ఇప్పుడున్న నెక్స్ట్ జేఎస్ ప్రోగ్రామ్ నేను ఏదైతే కోడ్ నేను బిల్డ్ చేస్తున్నానో ఆ కోడ్ లో ఇదే కాకుండా రియాక్ట్ లో కూడా ఒక అప్లికేషన్ జనరేట్ చేసి ఆ రియాక్ట్ లో కూడా ఎలా జనరేట్ అవుతుంది, ఎలా రెండర్ అవుతుంది అనేది చూపిద్దామని ప్లాన్ లో ఉన్నా. సో దానికి ముందు చాలా మందికి ఉన్న చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఏంటంటే, ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ లో కోడ్ ని మూవ్ చేయాలి ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్ కానీ, లేదా ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కానీ చేయాలి అన్నప్పుడు కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నారు. ఆ మిస్టేక్స్ ఏంటో ఇక్కడ చూస్తా చూడండి. ఒక సింపుల్ మిస్టేక్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే కోడ్ ని మూవ్ చేయాలి అని అంటారో అప్పుడు మనకేమవుతుందంటే, మీ డాక్యుమెంట్స్ లోకి వెళ్ళి మన ట్రైనింగ్స్ ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళి నాకు నెక్స్ట్ జేఎస్ ప్రాజెక్ట్ మొత్తాన్ని తీసుకెళ్తారు. అలా తీసుకెళ్ళకూడదు. ఓకే, నేను ఒక సెపరేట్ ప్రాజెక్ట్ పెట్టుకుంటున్నా. సో సెపరేట్ ప్రాజెక్ట్ పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ లో నేను ఐ కెన్ సే నెక్స్ట్ జేఎస్, సింపుల్ గా నెక్స్ట్ జేఎస్ అని పెట్టాను. అదొక ఫోల్డర్ అనమాట. ఇప్పుడు ఈ ఫోల్డర్ ని నేను ఈ ఫోల్డర్ లోకి నా ఫైల్స్ మూవ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మూవ్ చేయాల్సింది ఏంటి, నెక్స్ట్ జేఎస్ ట్రైనింగ్ ఈ ఫోల్డర్ ని ఇందులో తీసుకెళ్ళాలి. అదే ఇక్కడ ఉన్న కోడ్ విజువల్ స్టూడియోలో. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని, నోడ్ మాడ్యూల్స్ ని ప్యాకేజ్ లాక్ ని డిలీట్ చేసేసుకోండి. సో rm-rf, మేము మ్యాక్ వాడుతున్నాం కాబట్టి rm-rf నోడ్ అండర్ స్కోర్ మాడ్యూల్స్ ఇలా చేయాలి. మీరు అదే మ్యాక్ అయితే డి క్యాపిటల్ డిఎల్ స్పేస్ నోడ్ అండర్ స్కోర్ మాడ్యూల్. మీరు మాన్యువల్ గా డిలీట్ చేయడానికన్నా ఇలా డిలీట్ చేయడం అన్నది మీకు బాగా ఇది అవుతుంది అనమాట. ఓకే, సో డిలీట్ అయిపోయింది చూడండి. నేను ఎప్పుడైతే డిలీట్ చేశానో ఇక్కడ డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ rm-rf package-log.json. ఓకే, log.json కూడా తీసేసాను, క్లియర్ చేసి ఇప్పుడు ఈ ఫోల్డర్ ని నేను నా ఫోల్డర్స్ లోకి మూవ్ చేసుకుంటాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ ఫోల్డర్, మనం నెక్స్ట్ జేఎస్ అన్నాను కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి, ఓపెన్ చేయండి. సో ఇదంతా క్లియర్ అయిపోయి కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత గో టు యువర్ కోడ్, ఈ నెక్స్ట్ జేఎస్ ట్రైనింగ్ అన్నది నెక్స్ట్ జేఎస్ లోకి మూవ్ చేయండి. వచ్చింది చూసారా? సో ఇందులో ఏమో నేను రీనేమ్ చేసుకుంటాను దీన్ని. ఐ కెన్ మేక్ దిస్ ఇస్ మై నెక్స్ట్ జేఎస్ కోడ్. ఓకే, అలాగే ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. సో దానికి నేను టెర్మినల్ ఓపెన్ చేసి npx create react app స్పేస్, ఓకే ఏం చేద్దాం, రియాక్ట్ అండర్ స్కోర్ కోడ్. ఓకేనా, ఇది నా ప్రాజెక్ట్ నేమ్ ఎంటర్ చేశాను. ఇప్పుడు రియాక్ట్ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేసి పెడుతున్నాను అనమాట. అర్థమైందా? ఒకటేమో నోడ్ జేఎస్ కోడ్, ఒకటేమో రియాక్ట్ కోడ్. రియాక్ట్ ఏమో ఫ్రంట్ ఎండ్, ఓకే. నెక్స్ట్ జేఎస్ అన్నది రియాక్ట్ దే సర్వర్ సైడ్ రెండరింగ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఆ రెండరింగ్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఈ రెండరింగ్ తెలుసుకునేటప్పుడు దీంట్లో ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రీ రెండరింగ్. ప్రీ రెండరింగ్, ఓకేనా, ఈ కాన్సెప్ట్ మనం నేర్చుకోబోతున్నాం. అంటే అది ఎలా రెండర్ అవుతుంది ఏంటి అన్నది మనం ఈ అప్లికేషన్ లో చూద్దాం. దానికన్నా ముందు ఇది ఇంకా ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. మీరు రెండు రన్ చేయాలి, నోడు రన్ చేయాలి, రియాక్టర్ రన్ చేయాలి. మరి అప్పుడు ఎలాగ టెర్మినల్స్ ఓపెన్ చేయాలి అంటే, ఇప్పుడు ఇది మీకు నెక్స్ట్ జేఎస్ లో ఒక రియాక్ట్ కోడ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ జేఎస్ అండర్ స్కోర్ కోడ్ లోకి వెళ్ళాలి. ఇక్కడ ప్లస్ ఉంది చూసారు, ఇది కొట్టండి, ఇంకో టెర్మినల్ ఓపెన్ అవుతుంది మీకు. ఓకే, ఇది నాకు బ్యాష్ అనమాట. నాకు నెక్స్ట్ ఇందులో సిడి నెక్స్ట్ జేఎస్ ట్యాబ్ కొడితే కోడ్ వస్తుంది, ఆ ఫోల్డర్ లోకి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ npm రన్ డెవ్ కదా, సో ఇప్పుడు మీకు మన ఎప్పుడైతే మనం ఇది వెయిట్, నేను package.json ఇన్స్టాల్ చేయలేదు, సో ఇందులో కూడా ఇన్స్టాల్ చేయాలి. npm ఇన్స్టాల్ లేదా yarn ఇన్స్టాల్ ఎలానే చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత స్క్రిప్ట్స్ కి npm రన్ డెవ్. సో నేను నోడ్ నెక్స్ట్ జేఎస్ ని నేను రన్ చేస్తున్నాను. రన్ చేసిన తర్వాత మళ్ళీ నా నోడ్ మాడ్యూల్స్ నాకు వచ్చేసినాయి. మళ్ళీ నా అప్లికేషన్ నాకు యాజ్ ఇట్ ఈస్ వర్కౌట్ అయిపోద్ది అనమాట. ఓకేనా, ఇందాక ఉన్న అప్లికేషన్ అందులో నోడ్ మాడ్యూల్స్ తీసేశారు. వీటిలన్నిటికి రూటే మన ప్యాకేజ్.json లో మీ ప్లగ్ఇన్స్ మనం ఏదైతే npm ప్యాకేజెస్ పెట్టుకుంటున్నామో అవి ఉన్నంతసేపు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎక్కడికైనా సరే మీ ప్రాజెక్ట్ కోడ్ తీసుకెళ్ళండి,
ఎన్పిఎం ఇన్స్టాల్ చేసుకోండి. మీ ప్యాకేజ్ డాట్ జేసన్లో ఉన్న ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ అయిపోతే మీ అప్లికేషన్ యాజ్ ఇట్ ఈస్ వర్కౌట్ అయిపోద్ది అనమాట. సో వన్స్ ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత విల్ జస్ట్ రన్ అండ్ సీ. అంటే పేజ్ మనకి అంత క్లియర్గా లేదు. రన్ సింపుల్గా రన్ డెమ్ అని కొట్టాను. సో ఇది అప్ అండ్ రన్ అవుతుంది. దెన్ యూ కెన్ సీ ద అవుట్పుట్. జస్ట్ వెయిట్ ఎ సెకండ్, అది డెవలప్మెంట్ అయిపోయాక ఈ లోపల చూద్దాం. ఇది కూడా ఇన్స్టాల్ అవుతుంది, ఇంకా అవ్వలేదు, అవనండి. ఓకే, సో ఇది రన్ అయిపోయింది. లోకల్ హోస్ట్ 3000 కాపీ, గో టు యువర్ బ్రౌజర్, టేక్ దట్ లోకల్ హోస్ట్ 3000. సో మీరు చూస్తే కొంచెం ఇది లాస్ట్ టైం మనం ఎక్కడ ఆగాం, గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఏదో ఆడినట్టున్నాం. లెట్స్ సీ కంపైలింగ్. యాక్చువల్గా కంపైల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 13.5.6 అనమాట. యాక్చువల్గా నాకు ఏదో కామెంట్ వచ్చింది, మీరు Next.js 13 చెప్తున్నారు, 16 వెర్షన్లో చాలా చేంజెస్ జరిగినాయి అని. వాటి గురించి కూడా ఎలా మైగ్రేట్ చేయాలి, ఎలా చూడాలి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, డోంట్ వరీ. నెక్స్ట్ ఇక్కడ నాకు Next.js ఇది ఇమేజ్ కదా, హలో వరల్డ్ అబౌట్ అస్ అని ఒక లింక్ మనం బేసికల్గా పెట్టుకున్నది. ఒకసారి నోట్కి వెళ్ళాం అనుకోండి, లింక్ ఇన్స్టాల్ అవుతుంది. సో ఎప్పుడైతే నేను ఈ Next.js అప్లికేషన్ రన్ చేసి అబౌట్ అస్ అన్నది నేను క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ చూసారా నాకు ఒక ఎర్రర్ త్రో చేసింది, నో స్పేస్ లెఫ్ట్ ఆన్ యువర్ డివైస్. నా డివైస్ లో స్పేస్ లేదు అని చెప్తుంది అనమాట. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, నా డాక్యుమెంట్స్ లోకి వెళ్ళి కొన్ని నేను వీడియోస్ కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాను కదా, ఆ వాటి వల్ల ఎఫెక్ట్ అయ్యింది. సో నేను వీటిని అన్నిటిని మూవ్ టు బిన్ ఎంటీ చేసేసుకుంటాను. ఓకే, ఎంటీ అయిపోయింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద డేటా క్లియర్ అయినట్టే, నాకు డేటా స్టోరేజ్ వచ్చింది. మీరు అనగచ్చు, అదేంటి సార్ ఈ మ్యాక్ ఎలా వచ్చింది ఏంటండి, అది జస్ట్ 128 GB అండి, ఎక్కువ లేదు. సో ఇది ఎప్పుడు ఇష్టపడి ల్యాప్టాప్ ఇది. సో దట్స్ డిఫరెంట్ స్టోరీ యాక్చువల్లీ. సో నేను మళ్ళీ మన అప్లికేషన్కి వెళ్ళి బ్యాక్, ఓకే, రీలోడ్. ఇంటర్నల్ సర్వర్ వచ్చింది, బట్ స్టిల్ నో స్పేస్ లెఫ్ట్ అంట. ఒకసారి కిల్ చేద్దాం, కిల్ చేసి మళ్ళీ రన్ చేద్దాం. npm రన్ కింద మెయిన్ వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే నాకు నెక్స్ట్ Node.js కూడా నాకు ఇన్స్టాల్ అయిపోయి రన్ అయిపోతుంది అనమాట. ఇది Next.js, ఇది Next.js కోడ్. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ సిడి మన Next.js కోడ్ తో పాటు రియాక్ట్ కోడ్ లోకి వెళ్తున్నాం. react_code ట్యాబ్ అంటే ఓకేనా. ఒక ట్యాబ్ ఏమో రియాక్ట్ కోడ్ మీరు అబ్జర్వ్ చేయండి, ఒకటేమో నెక్స్ట్ కోడ్. మీకు కన్ఫ్యూజన్ ఉంది సాయి అంటే యూ కెన్ చేంజ్ దర్ నేమింగ్ అనమాట. ఓకేనా, ఇది react_terminal. ఓకే, మీరు అలా కూడా చేసుకోవచ్చు. దీన్ని కూడా రీనేమ్ చేసుకోండి, ఇది Next_terminal. ఓకేనా, సో దట్ మీకు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుందన్నమాట టెర్మినల్స్. అంటే మీరు మల్టిపుల్ టెర్మినల్స్ ఓపెన్ చేసి మల్టిపుల్ కోడ్స్ ఓపెన్ చేసి చేసే బదులు మీరు అలా చేసుకోవచ్చు. చేయడం వల్ల మీకు ఈజీ అండర్స్టాండింగ్, ఈజీగా మీకు ఐడెంటిఫై చేయడానికి బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే రియాక్ట్ అని కూడా రన్ చేయను, npm స్టార్ట్, జస్ట్ సింప్లీ స్టార్ట్. సో ఒకసారి నెక్స్ట్ అప్లికేషన్ చూడండి, రెడీ అయ్యింది, రన్ అవుతుంది అంటున్నాడు. సో గో అండ్ రీలోడ్, ఎర్రర్ రాకూడదు. ఇది కంపైలింగ్. ఇప్పుడు ఇది చూసారా, కంపైల్ అయిపోతుంది. కంపైల్ అయిన తర్వాతే కదా, ఎందుకంటే రిక్వెస్ట్ వచ్చింది, సో కంపైల్ అవుతుంది. విల్ డిస్కస్ దాట్. నాకు పేజ్ వస్తుంది. ఇప్పుడు పేజ్ వచ్చింది, పేజ్ దగ్గర నేను అబౌట్ అస్ కొడితే ఇట్ విల్ గో టు ది అబౌట్ అస్ పేజ్. ఇప్పుడు ఎర్రర్ రాలే, నా స్పేస్ క్లియర్ చేశాను కాబట్టి ఎర్రర్ రాలేదు. ఓకేనా. అండ్ ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్ చేశాను ఒకటి. నేను global.css మనకి కంటైనర్ అని పెట్టుకోండి, కంటైనర్ 980 పిక్సెల్స్ పెట్టాను. index.page లో div క్లాస్ నేమ్ ఇస్ ఈక్వల్ టు కంటైనర్ పెట్టాను. ఈ కంటైనర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకు style.css నేను ఆల్రెడీ దానికి స్టైల్ పెట్టించాను. ఓకే, సో style.css కంటైనర్ కి పెట్టించాను, అది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం, అవునా. _r ఇలా కూడా చేయొచ్చు. దీన్ని నేను ఎలాగో వెబ్సైట్ ఒకటి చేసి చూపిస్తానండి, వరి అవ్వద్దు. సో ఫస్ట్ మనం డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్ వచ్చి ప్రీ రెండర్. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న కాన్సెప్ట్ ప్రీ రెండరింగ్ అనమాట. అండ్ ఇప్పుడు రియాక్ట్ రన్ చేశా కదా, మీకు ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది, బాబు 3000 ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది, ప్రాబబుల్లీ నీకు ఏమైనా ఇంకొక టెర్మినల్ కావాలంటే ఎస్ కొట్టినప్పుడు 3001 లో మన రియాక్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసి పడుతుంది అనమాట.
ఓకే. రెండర్ ఓపెన్ చేసి చూసండి. ఇదేమో యాక్చువల్‌గా 3000లో ఓపెన్ అవ్వాలి. బట్ 3001 మన నెక్స్ట్ జేఎస్ ఏమో 3000. లోకల్ హోస్ట్ 3000, లోకల్ హోస్ట్ 3001. ఇది మన రియాక్ట్ అప్లికేషన్. ఓకే. నౌ ఇది ఓపెన్ అయిన తర్వాత ఇది రియాక్ట్. ఓకే. ఎన్‌పిఎక్స్‌తో క్రియేట్ చేశాను కాబట్టి ఇవన్నీ కామన్. ఇలాగ ఎన్‌పిఎక్స్ క్రియేట్ రియాక్టర్స్ చేసినప్పుడు ఇలా వస్తూ ఉంటదన్నమాట. అసల ప్రీ రెండరింగ్ అంటే ఏంటి అని అడిగితే ఈ నెక్స్ట్ జేఎస్ అన్నది ఈ హెచ్‌టీఎంఎల్ జనరేషన్ అన్నది అడ్వాన్స్‌గానే చేసేది. అంటే క్లయింట్ సైడ్ జనరేట్ చేయకుండా డైరెక్ట్‌గా సర్వర్ సైడే జనరేట్ చేసేసి హెచ్‌టీఎంఎల్‌ని ఫ్రంట్ ఎండ్‌కి పంపిస్తుంది. దాన్ని ఒకసారి ఎలాగ అర్థం చేసుకోవాలంటే సపోజ్ నేను ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తున్నానండి. ఓకే. ఇన్స్పెక్ట్ చేసి నౌ ఎలిమెంట్‌లో బాడీ, బాడీలో రూట్, రూట్‌లో యాప్, యాప్‌లో నాకు హెడర్, హెడర్‌లో నాకు ఒక ఇమేజ్ ఉంది. ఇమేజ్ తర్వాత నాకు ఒక పారాగ్రాఫ్, తర్వాత యాంకర్. సరిపోయింది. అంతా బానే ఉంది. ఇప్పుడు ఇదే ఈ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ క్లోజ్ చేసేసి ఐల్ జస్ట్ ఓపెన్ మై పేజ్ సోర్స్. పేజ్ సోర్స్ ఓపెన్ చేసి చూస్తే మీరిక్కడ చూసారా? నాకేం కనపడట్లే ఓన్లీ రూట్ తప్ప. అంటే రియాక్ట్‌లో మనకున్న ఆప్షన్ ఏంటి? మనకి రూ రూట్‌లో ఇండెక్స్.js మీరు రియాక్ట్‌లో ఇండెక్స్.js అబ్జర్వ్ చేస్తే ఎస్ఆర్‌సీలో మీకు ఇక్కడ తెచ్చుకుంటాడు. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ రూట్. అందులో మనం రాస్తున్న రియాక్ట్ కాంపోనెంట్స్ అన్ని రెండర్ అవ్వడం చూపిస్తాడు. ఇది రియాక్ట్. సో ఇదే ఎగ్జాంపుల్ దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇదే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నెక్స్ట్ జేఎస్‌లో చూద్దాం. సో ఇప్పుడు నేను నెక్స్ట్ జేఎస్‌కి వెళ్ళా. ఇన్స్పెక్ట్ చేయండి. ఓకే. ఇందులో నాకు ఒక కంటైనర్ ఉంది, ఇమేజ్ ఉంది, హెచ్1 ఉంది, తర్వాత యాంకర్ ట్యాగ్ ఉంది. యాస్ ఇట్ ఈస్. ఓకే. నేను రాసిందే కదా! మనకు తెలుసు మనమే కదా కోడ్ రాసింది. ఇప్పుడు వ్యూ సోర్స్ చూడండి. పేజ్ వ్యూ పేజ్ సోర్స్. ఓకే. చూస్తే ఈ పేజ్ సోర్స్ గనక మీరు అబ్జర్వ్ చేస్తే స్క్రిప్ట్ ఇఫ్ యూ సీ హలో వరల్డ్ చూడండి ఇదిగో. కంటైనర్ ఉంది, కంటైనర్ డివ్ ఉంది, తర్వాత ఇమేజ్ ఉంది, ఇమేజ్ తర్వాత హలో వరల్డ్ ఉంది, హలో వరల్డ్ తర్వాత యాంకర్ అబౌట్ ఉంది. అంటే దాని అర్థం ఇప్పుడు మీరు ఇంత కాపీ చేసుకోండి. మీరే ఇక్కడ డమ్మీగా ఒక హెచ్‌టీఎంఎల్ తీసి పెట్టుకోండి. ఫార్మాట్ చేసుకోండి. లెట్స్ కీప్ ఇది హెచ్‌టీఎంఎల్. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు హెచ్‌టీఎంఎల్ అని వచ్చేసింది ఆల్రెడీ. సో దీన్ని నేను ఫార్మాట్ డాక్ కొడతాను. ఇంగో కాపీ పేస్ట్ చేసి ఫార్మాట్ డాక్ కొట్టాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్‌గా నాకు కావాల్సిన నా హెచ్‌టీఎంఎల్ అంతా ఇక్కడ కనపడిపోతుంది. దానికి ఒక ఐడీ రూట్ రియాక్ట్‌లో రూట్ ఉంటే ఇక్కడేమో అండర్‌స్కోర్ నెక్స్ట్ అని ఉంది చూసారా? కానీ ఇక్కడ వ్యూ సోర్స్‌లో నాకు పేజ్ అంతా కంటెంట్ అంతా కనపడిపోతుంది కదా! దట్ ఈస్ వాట్. ఇదే ప్రీ రెండరింగ్ అంటే. ఈ నెక్స్ట్ జేఎస్ అన్నది ఏం చేస్తదంటే, ఈ హెచ్‌టీఎంఎల్ అంతా కూడా బ్యాక్ ఎండ్‌లోనే బిల్డ్ చేసేసి ఫ్రంట్ ఎండ్‌కి పంపిస్తుంది. ఓకే. అదే క్లయింట్ సైడ్ రియాక్ట్ అంటే క్లయింట్ సైడ్ మన ఇన్ఫర్మేషన్‌ని బట్టి అది అప్పటికప్పుడు మనం రన్ టైమ్, కంపైల్ టైమ్ అని అంటాం చూసారా? అప్పటికప్పుడు అది హెచ్‌టీఎంఎల్ జనరేట్ చేసి బ్రౌజర్‌కి డామ్‌కి రెండర్ చేసి చూపిస్తుంది. బట్ ఇక్కడ సర్వర్ సైడ్ రెండరింగ్‌లో అలా కాదు. సర్వర్‌లోనే హెచ్‌టీఎంఎల్ క్రియేట్ చేసేసి ఫ్రంట్ ఎండ్‌కి పంపిస్తుందన్నమాట. సో, ఆబ్వియస్‌గా పెర్ఫార్మన్స్ మారిపోద్ది కదా! ఓకే. ఈ ప్రీ రెండరింగ్ అన్నది బై డిఫాల్ట్ నెక్స్ట్ జేఎస్‌లో డిఫాల్ట్‌గా జరుగుతూ ఉంటుందన్నమాట. అదే ప్రీ రెండరింగ్ అంటే. సో, దీంట్లో అసలు వై ప్రీ రెండరింగ్? అసలు ప్రీ రెండరింగ్ ఎందుకు అన్న కాన్సెప్ట్ మనం తీసుకుంటే, ఓకే. వై ప్రీ రెండరింగ్ అన్న కాన్సెప్ట్ మీరు తీసుకుంటే, ప్రీ రెండరింగ్ అన్నది పెర్ఫార్మన్స్ వైస్ బాగా ఇంప్రూవ్ ఉంటుందండి. ఓకే. పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్‌మెంట్స్. పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్‌మెంట్ బావుంటదనమాట. అదే ఇన్ రియాక్ట్ అప్లికేషన్‌లో ఏంటంటే, మనం జావా స్క్రిప్ట్ ఆ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసి, ఆ పేజ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. బట్ వేరాస్ నెక్స్ట్ జేఎస్‌లో అలా అక్కర్లేదు. మీరు ఎప్పుడైతే యూఆర్ఎల్ హిట్ ఇస్తారో, సర్వర్‌లోనే మనకు ఆ హెచ్‌టీఎంఎల్ జనరేట్ అయిపోయి ఫ్రంట్ ఎండ్‌కి వచ్చేస్తుంది కదా! ఓకే. సో, దీనివల్ల ఏంటి? వెయిటింగ్ పీరియడ్ అన్నది జరుగుతుంది. అట్‌లీస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఒక డేటాని తెచ్చుకోవాలి అంటే ఒక సర్వర్ నుంచి ఒక డేటా తెచ్చుకోండి. ఒక ఎక్స్‌ప్రెషన్ ఎగ్జిక్యూట్ చేయాలి. సపోజ్ ఏపీఐ కాల్ నుంచి డేటా తెచ్చుకోలేదు అనుకుంటాం. అప్పుడు ఏం చేయాలి? మనం ఫెచ్ కాల్ రాసి డేటా తెచ్చుకుండి ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ ఏపీఐ అంతే కదా! ఒక ఎక్స్టర్నల్ ఏపీఐ నుంచి డేటా తెచ్చుకుండి దెన్ యూఐలోకి రెండర్ చేస్తుంది. యూఐలో రెండర్ చేస్తుంది. మరి అది పెర్ఫార్మన్స్ ఇష్యూయే కదా! ఇప్పుడు బ్యాక్ ఎండ్ సర్వర్ ఉంది. ఇప్పుడు సర్వర్ సైడ్ ఉంది. మీరు అది ఎన్ని ఈ ఈ ఈ ప్రాబ్లమ్‌తో
పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది కదా. మీరు ఫెచ్ తెచ్చుకోండి చేసే బదులు ఎక్కడైతే నాకు సర్వర్‌లో నాకు డేటా ఉందో ఆటోమేటిక్‌గా డేటాని మనం ఈజీగా సింక్ చేసుకోవచ్చు కదా. ఓకే. అండ్ ఇక్కడ వెయిటింగ్ టైమ్ పీరియడ్ అన్నది ఉంటుంది. ఓకే. సో, ఇందులో ఏంటంటే ప్రీ రెండరింగ్‌లో నెక్స్ట్ జేఎస్‌లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే హెచ్‌టీఎంఎల్ ఆల్రెడీ జనరేట్ అయిపోయి వస్తుంది కాబట్టి యూజర్ వెయిటింగ్ టైమ్ పీరియడ్ తగ్గుతుంది. సో, ఫాస్ట్‌గా లోడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ అనదర్ కీ ఇంపార్టెంట్ పాయింట్ ఈ ప్రీ రెండరింగ్‌లో మనకున్నది ఎస్‌సిఓ. ఈ ప్రీ రెండరింగ్ ఎస్‌సిఓని బాగా హెల్ప్ చేస్తదన్నమాట. ఎస్‌సిఓకి బాగా హెల్ప్ అవుతుంది. ఐ కెన్ సే హెల్ప్స్. ఓకే. ఎలాగంటే మీరు బిల్డ్ చేసిన ఇప్పుడు ఎలాంటి అప్లికేషన్‌కి మనకి ఎస్‌సిఓ బాగా కావాలి అంటే బ్లాగ్ ఒకటి కావాలండి. మన బ్లాగ్స్ ఇప్పుడు నేను సాఫ్ట్‌వేర్ టీహబ్ అని పెట్టా. అది బ్లాగ్ యాక్చువల్‌గా నేను ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదు పేజెస్ మీద. నేను గనుక అందులో నేను రోజు టాపిక్ గాని ఏదో ఒక టాపిక్ చూస్ చేసి పెట్టుకుంటాను అనుకోండి. అది ఇప్పుడు ఎందుకు యూట్యూబ్ ఎందుకు బ్లాగర్ నేను రోజుకో సెషన్ పెడదాం అనుకుంటాను. పెడుతూ ఉన్నాననుకోండి రీచింగ్ బావుంటదనమాట. సో, అలాంటి ఆటిలకి ఎస్‌సిఓ కావాలి. యూజ్ అవుతది కదా. ఈ కామర్స్ అంటే మనం ప్రొడక్ట్స్ డిస్‌ప్లే చేస్తాం. ఓకే. ఆ కామర్స్‌ని నేను ఆ ప్రొడక్ట్స్‌ని నేను చూపిస్తూ ఉండాలి. మరి ఎస్‌సిఓకి కావాలి కదా. ఈరోజు ఒకటి పెట్టా, రేపు 10 పెడతా, ఎల్లుండి 12 పెడతా. మరి అయన్నీ ఎస్‌సిఓలోకే కదా రావాల్సింది. ఇంటర్నెట్ మార్కెటింగ్ అన్నమాట. ఇంటర్నెట్‌లో నా వెబ్‌సైట్ ముందు రావాలి అంటే ఎస్‌సిఓ ఉండాలి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. మరి అవన్నీ నాకు ప్రీ రెండరింగ్ ద్వారా చాలా ఈజీగా అవుతది. ఓకే. అదే మీరు రియాక్ట్ అప్లికేషన్‌తో గనుక ఎస్‌సిఓకి వెళ్తే మీరు హిట్ ఇచ్చిన దానికి కనపడేది ఓన్లీ డివ్ రూట్ మాత్రమే. రూట్ అన్న ఐడీతో ఓ డివ్ కనపడతది. అందులో కంటెంట్ ఏం కనపడదు. సపోజ్ నేను బుక్ మార్క్ చేసుకున్నానండి పేజ్‌ని రియాక్ట్ అప్లికేషన్‌ని. మళ్ళీ ఓపెన్ చేస్తే ఆ రియాక్ట్ అప్లికేషన్ హిట్ అవ్వాలి. ఆ స్క్రిప్ట్ రన్ అవ్వాలి. స్క్రిప్ట్‌లోకి ఆ ఎక్స్‌ప్రెషన్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వాలి. అప్పుడు కదా మన డివ్ ఐడీ రూట్‌లోకి ఆ డేటా అనేది రెండర్ అవుతుంది. బట్ ఇక్కడ ఎస్‌సిఓలో ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో ఆ ప్రాబ్లమ్ లేదు. నాకు ఆల్రెడీ బిల్డ్ అయిపోయి వస్తుంది కాబట్టి ఈజీ ఆఫ్ యాక్సెసింగ్ అన్నమాట. ఓకేనా? సో, ఇలాగా ఎస్‌సిఓకి మనకి పెర్ఫార్మన్స్‌కి బాగా హెల్ప్ అయ్యేదే ఈ సర్వర్ సైడ్ రెండరింగ్. దాంట్లో ప్రీ రెండరింగ్ అన్న కాన్సెప్ట్. యాక్చువల్‌గా ప్రీ రెండరింగ్‌లో మనకి 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అది నేను నెక్స్ట్ సెషన్‌లో చెప్తాను. అందులో నేను జనరల్‌గా చెప్తుంది స్టాటిక్ జనరేషన్. ఓకే. ప్రీ రెండరింగ్ జనరేట్ చేస్తున్నప్పుడు స్టాటిక్ జనరేషన్, సర్వర్ సైడ్ జనరేషన్ అని 2 టాపిక్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఒకేసారి అన్నీ చెప్తే మీకు కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, ఓవరాల్‌గా ఇప్పుడు ఈ సెషన్ యొక్క మీరు సమ్మరీ చూస్తే ప్రీ రెండరింగ్ అన్నది దేనికి రిఫర్ అవుతుందంటే ఒక హెచ్‌టీఎంఎల్‌ని ఒక నెసెసరీ డేటా ద్వారా ఇది జనరేట్ అయ్యి ఒక అప్లికేషన్‌ని ఎస్‌సిఓ ఫ్రెండ్లీ పెర్ఫార్మన్స్‌ని ఇంప్రూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతాయన్నమాట. ఇందులో మనం బిల్డ్ చేస్తే నెక్స్ట్ డేస్‌లో. ఓకేనా? హోప్ యూ లైక్ మై వీడియో అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ చేయండి. నెక్స్ట్ సెషన్‌లో మనం స్టాటిక్ జనరేషన్, సర్వర్ సైడ్ జనరేషన్ గురించి డిస్కస్ చేద్దాం. థాంక్ యూ వెరీ మచ్.